హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా? మీ ఇంటి వాళ్ళందరూ బాగున్నారా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, యూట్యూబ్లో ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వాళ్ళని ఏకీభవించుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జీవించు యేసయ్యా. వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. వారికి యూట్యూబ్ ఛానల్ నడపడానికి నువ్వు ధైర్యాన్ని కలిగించు తండ్రి. ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ ముట్టుతండి. వాళ్ళందరి మధ్యలో నేనున్నాను బిడ్డలారా, మీరు ముందుకు సాగండి అని చెప్పండి తండ్రి యేసయ్యా. అందరి మధ్యలో నేనున్నానని నమ్మించేసయ్యా. అందరినీ జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎవరి బిడ్డలకైతే ఎవరికి అమ్మ నాన్నలకైతే ఎవరికైతే కాళ్ళు చేతులు ఎంతమందికి నొప్పి ఉన్నాయో యేసు నామంలో అందరికీ బిడుగనం జరిగిన గాక. యేసు నామంలో అందరికీ స్వస్థత కలుగును గాక. యేసు నామంలో అందరికీ స్వస్థత కలుగును గాక. ఎవరైతే చిన్నపిల్లలు, ఎవరైతే పెద్దవాళ్ళు, ఎవరైతే బాధపడి ఏడుస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోను గాక. యేసు నామంలో వాళ్ళని అడిగి వేడుతున్నాను గనక. ఎవరికైతే కాళ్ళు చేతులు లేవు తండ్రి, వాళ్ళందరినీ యేసు రక్తంతో కడిగివేయి తండ్రి. యేసయ్యా, నువ్వు మాకు అన్నీ బాగు చేసావని వాళ్ళ సాక్ష్యం చెప్పును గనక. యేసయ్యా, నువ్వు అన్నీ మాకు మంచిగా చేసావు తండ్రి అని వాళ్ళ సాక్ష్యం చెప్పును గనక. ఇంకా నలుగురిని చర్చిలోకి తోలుకురావడానికి, సాక్ష్యం చెప్పుకోవడానికి, నీ బిడ్డలు నీతో మాట్లాడడానికి సాయం చేయి తండ్రి. యేసయ్యా, ఏ బిడ్డలైతే ఏడుస్తున్నారో ఆ బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డలను ముట్టుతండి. ఆ బిడ్డలను ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. చిన్న చిన్న బిడ్డలకి నీ యేసు రక్తంతో వాళ్ళ మారు మనసు దయచేతండి. చిన్న బిడ్డలతో నువ్వు ఉంటానని చెప్పావు తండ్రి. వాళ్ళతో నువ్వు మాట్లాడతానని చెప్పావు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. చిన్న బిడ్డలను ముట్టుతండి. వాళ్ళని ముట్టి ఆశీర్వదించుతండి. వాళ్ళ మధ్య నువ్వు రామ్మని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. ఎవరికైతే జ్వరము ఏది వచ్చినా తండ్రి, ఏ కాయల కష్టాలు వచ్చినా డాక్టర్ కన్నా ఘన డాక్టర్ వినువు తండ్రి. వాళ్ళని ముట్టుతండి. వాళ్ళని ముట్టి ఆశీర్వదించుతండి. కాళ్ళు చేతులు కీళ్ళ నొప్పులు ఏ సమస్యలున్నా యేసు నామంలో అన్ని తొలగిపోవును గాక. అన్ని సైతాను కార్యాలు దూరం జరుగును గాక. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. యేసు రక్తంతో ప్రతి ఒక్కరిని కడుగును గాక తండ్రి. యేసయ్యా, నేను నీ నాలుగో మాట మాట్లాడడానికి నాకు సాయం దయచేతండి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నా నోటి వెంట నీ మాటలు రావడానికి సాయం దయచేతండి. నేను నీ వాక్యాన్ని నలుగురికి ప్రసాదించాలనుకుంటున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నన్ను ముట్టుతండి. నన్ను జీవించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టుతండి. ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, అందరినీ జ్ఞాపకం తెచ్చుకోతండి. అందరి మనసు పరిశుద్ధాత్మ రక్తంతో కడిగి వేయునుగాక. యేసయ్యని సన్నిధానంలో ప్రతి ఒక్కరు వచ్చి కూర్చునుగాక తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండ్రి. యేసయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టి బలపడించమని యేసు నామంలో అడిగి వేడుతున్నా తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి యేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చేయి విడనాడితివి? నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అని ఇది ఎన్నో వాక్యము అన్నీ మీరు ఈరోజు నాకు చెప్పండి. ప్రతిరోజు నేను వెతికి చెప్తే మీరు చదువుతున్నారు కదా. ఈరోజు వెతికి నాకు రేపు కామెంట్ చేయండి, సరేనా? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని ఎన్నో వచనము, ఎన్నో అధ్యాయము ఎక్కడుందో అన్ని పేజీలు వెతికి మీరు నాకు కామెంట్లో కామెంట్ చేయండి, సరేనా? బాయ్ బాయ్ అందరికీ. రేపు నా 5వ మాటతో కలుసుకుందాం.